అక్కడికి వెళ్ళు. వచ్చాక నువ్వు ఊపుకుంటా ఊపుకుంటానా? ఇక్కడికి వద్దు, రాకండి ఇలాగా. గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్ ఇలా పడిపోయి ఉంది. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? నెవర్ గివ్ అప్. పక్కనుండి తర్వాత చూద్దాం దీని లుక్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే ఇప్పుడు మన బండి ట్రక్ అయితే పోయిందని చెప్పేసి మొత్తం దీన్ని మార్చినామండి. ఈ కింద కొల్లంగా మనం ఆల్రెడీ కొత్త తీసుకున్నాం, మనకు దొరికిందని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా మార్చాలి. ఇది మార్చాలంటే మొత్తం ఏమేమి చేయాలో ఏంటో అంతా కూడా క్లియర్గా అయితే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మనం ఈ సైడ్ ఉన్నాయి కదండి, ఈ సపోర్ట్లు అన్నీ కూడా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మరి సేమ్ కిందన చాసిస్కి వస్తాయి. ఈ ట్రక్కి చాస్ ఉంటాయి కదండి, ఆ చాస్కి సపోర్ట్లు ఉంటాయి కదా, ఈ సపోర్ట్లు అన్నీ కూడా కట్ చేసేయాలి. కట్ చేస్తే మొత్తం ఈ యాంగిల్ తడికి బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చిన తర్వాత మొత్తం మనం కింద చాస్కి ఈ ట్రక్కి సపోర్ట్ ఉన్న నట్లన్నీ కూడా ఇప్పేసుకోవాలండి. ఫస్ట్ మనం ఈ ట్రక్ ఇప్పుడు డోర్ అయితే పోయింది, ఆల్రెడీ పీగి పాకం పెట్టాము. ఇప్పుడైతే ఇంకా వరుస ఈ లైన్ అంతా కట్ చేసుకుంటే వెళ్ళాలండి. ఫస్ట్ కింద కట్ చేద్దాం, తర్వాత ఈ పైన కట్ చేద్దాం. ఎందుకంటే మనకి పైన బండి కింద ఉన్నాం కాబట్టి రిస్క్ ఉండదు. సో ముందు కింద అయితే కట్ చేసుకుందాం. ఈడే ఒక కలపరం, మళ్ళీ ఈడికి 3 కలపరలు అండి. పాపం ఏం చేస్తారు, అనాథ బిడ్డ. పేద బిడ్డ. నేను ఇందాక అనాథ బిడ్డ అన్నాను, ఇందాక పేద బిడ్డ. పేదలు అండి, ఇంక అలాగే మాకు మేము అన్నీ చేసుకోవాలి. కటింగ్ మాత్రం రావాలన్నప్పుడు చేయకూడదండి. మనవాడికి వచ్చేకాడికి ఏదో చేస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంట్లో పడుతుంది. ఇప్పుడు కళ్ళజోడు వస్తుంది, తెచ్చుకుంటున్నాడు, కళ్ళు తెచ్చుకుంటాడు. मस्त शेड जो नाही राणीला अप्पा You never really noticed that the glass was getting empty. You didn't even know when it was full. Those ministers and minions with their complimentary comments, just looking for a chance to pull the wool. Falling for whatever felt the closest thing to love. Your rising star was shooting up the charts. You were on a mission, unassuming the position, and they emptied out your pockets while you emptied out your heart. You thought you had it made. Welcome to the hit parade. We never was really betrayed. So welcome to the hit parade. Hit parade. ఇంకా వైర్ అందుతలేదు మయా, అవతల మాట ఇవ్వనా పక్కే వద్దు. రావట్లేదా? మరి అయ్యా ఎక్స్ట్రా అంటే ఇస్తానరా ముద్దుగా అని చెప్పాను. రావట్లేదే. మనం అయితే మొత్తం టాకాలన్నీ కూడా కట్ చేసామండి. ఈ బారు ఆ బారు అన్నీ కూడా కట్ చేసాం. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ నుంచి ఇంకా వదిలించకుండా రావాలి దీన్ని. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మొత్తం నొట్లు కూడా అన్నీ ఇప్పేసామండి. ఇక్కడ మొత్తం చేసినట్లు ఉంటాయి కదా, బారు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ ఇప్పేసాం. కాకపోతే మెయిన్ మైనస్ వచ్చింది ఏంటంటే, ఇక ఈ లోపల రెండు ఇటోటి అటోటి రెండు ఉంటాయి కదా, ఈ రెండింటిని ఇప్పడానికి మనకు బిట్ అయితే అవసరం వచ్చింది. ఇప్పుడు ఆ బిట్ మన దగ్గర లేదు, కొంచెం తేవాలి. మళ్ళీ వెళ్ళి తెచ్చిన తర్వాత ఆ రెండు ఇప్పితే, అంటే ముందు ఈ యాంగిల్ తీసిన తర్వాత అప్పుడు ఇది ఇప్పుకోవచ్చు. ఈ యాంగిల్ తీయాలంటే ఇంకా మళ్ళీ ఇక్కడ ఒకటి కట్ చేయాలి. ఇప్పుడు ఈ బారు మళ్ళీ చివరికి రాదు కదా రేకుని బెండ్ చేసుకుంటూ. సో ఇక్కడ కట్ చేసామంటే మనకి ఇంక ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పటి వరకు ఈ ట్రక్కి సిగ్నల్ లైట్కి సంబంధం లేదు కదా, ఈ పక్కలేద్దామో అనుకున్నాం కానీ ఈ లోపల నుంచి ఈ ఛానల్ రావాలంటే కంపల్సరీ సిగ్నల్ లైట్లు ఇప్పాల్సి అవుతుంది.
ఇప్పుడు ఆల్రెడీ ఇక మనది ఇది ఈ పోస్ట్ కూడా వెల్డింగ్ వదిలేసింది. సో అదేం చేద్దామంటే ఇంక ఇప్పుడు ఎలాగ కట్ చేసేయాలి. ఇంక ఇక్కడ కట్ చేసేసామంటే నెక్స్ట్ తర్వాత వెల్డింగ్ చేయించుకోవచ్చు. మొత్తం బండి చూడండి ఎలా అయిపోయిందో, చిరాకుగా ఉంది. ఇంకా నాకు నచ్చలేదు. ప్లాట్ఫామ్ అయితే అంత బాగానే ఉంది, కానీ ఎటు చూసినా ఈ ముక్క ఒకటి పోయింది. దీనికోసం దించేసాడు. ఇప్పుడు మొత్తం ట్రక్ అయితే దించేసామండి కిందకి. ఇప్పుడు ఇది దించేసి మళ్ళీ మనం దీని ప్లేస్లో కొత్త ట్రక్ అయితే ఎక్కించుకోవాలి. ఇది ఒరిజినాలిటీ. మొత్తానికైతే ట్రక్ అయితే దించేసామండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ రబ్బర్ ఉంది కదా, తీసేద్దాం ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసేటప్పుడు 1 గంటకి 2 గంటలకి కక్కుతు పడ్డామంటే మొత్తం చాస్ అయితే పోద్ది. చూస్తున్నారు కదా ఈ రస్ట్ మొత్తం బండి అంతా నీట్గా కడిగించేసి ఈ రస్ట్ అయితే గీకేసి ఫుల్గా పెయింట్ పానేసాం అనుకోండి, కొంచెం సేఫ్టీ. తర్వాత నుంచి చాస్ పోకుండా ఉంటుంది. గ్యాస్ పెట్టుకోవాలి. మెయిన్ ఒకవేళ మీరు కనుక ఇలా చేసుకోవాలనుకుంటే కనుక పక్కా అయితే మనుషులు ఉండాలండి. మనకైతే మరి ఫోన్ చేస్తే ఇగో వీళ్ళందరూ వచ్చే వాళ్ళు ఉన్నారు. మీకైతే మెయిన్ వాళ్ళందరూ ఉంటే కనుక పెట్టుకోండి తలకాయ బొట్లు, లేదంటే కనుక వెల్డింగ్ షాప్ దగ్గర అయితే చేయించుకోండి. ఇప్పుడైతే మనం బండి సర్వీసింగ్కి అయితే అట్టుకెళ్ళిపోదాం. తక్కువ మళ్ళీ మన ఊరు ఎక్కడైనా పెయింట్ వేసేది. సరిపోద్ది. डीजल पेंट करने के लिए మనం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ట్రక్ దించి సెక్షన్ ఎప్పుడో కానీ ఉండదు. ఈలోగా మనకి చాస్ లైఫ్ కావాలనుకుంటే కనుక ఒరిజినాలిటీ గురించి పక్కన పెట్టండి. ముందు చాస్ లైఫ్ కావాలనుకుంటే కనుక పక్క మనం పెయింట్ అయితే వేయించుకున్నామంటే కనుక ఈ రస్ట్ అయి పట్టేసింది కదండి, ఇది చూడండి తుప్పు పట్టేసింది కదా. రెండు వాటి దగ్గర కొద్దిగా మనకి గొడవ ఉండదు. బండి పెయింట్ చూసి వచ్చే వాళ్ళు అయితే కనుక ఇంకా వాళ్ళకి మనం మక్కలదిలే కానండి, బండి ఒరిజినాలిటీ చూసుకుంటే చాలు. చూడండి ఈ జాయింట్ల దగ్గర అన్నిటి దగ్గర ఇది వాటర్ పడి ముందు ట్రక్ పోయింది కదండి, వాటర్ పడి ఇది తుప్పు పట్టేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మనం ఎలాగా దీని ఒరిజినల్ పెయింట్ సేమ్ కలర్ కొట్టింటాం కాబట్టి అప్పుడైతే కలిసిపోద్ది. ఇది ఇంకా జస్ట్ డమ్మీ పెయింట్ లెక్క అనుకోండి. అంటే ట్రక్ ఎక్కిచ్చేస్తాం కదండి, ట్రక్ ఎక్కిచ్చేస్తే మళ్ళీ బొక్కలన్నీ కూడా కొట్టడానికి ఉండదు. మెయిన్ మన ట్రక్ ఎప్పుడు కూడా ఇదిగోండి ఇలాంటి వాటి దగ్గర పోద్దండి. ఇది ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ల దగ్గర వాటి దగ్గర పోతుంది. మనం అదే మెయిన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక చూడండి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుందా తుప్పు, అది ఇప్పుడు అలాంటివన్నీ కవర్ చేసుకున్నాం అనుకో
మ్యాక్సిమం ఇప్పుడు తుప్పు అంతా కవర్ అయిపోద్ది చాస అంతా కూడాను. తర్వాత మళ్ళీ దీని కలర్ సేమ్ ఈ కలర్ ఏదైతే ఉందో అది మనం టింటి కొట్టించుకొని వచ్చి ఒరిజినల్ కలర్ వేస్తాం కాబట్టి ట్రక్కి మొత్తం అన్నిటికి అప్పుడు మొత్తం కవర్ అయిపోద్ది. ఇంకా ఒరిజినాలిటీ కూడా వచ్చేద్దండి. ఇప్పుడు డిఫరెన్స్ కనబడుతుంది కానీ ఈ పెయింట్కి అదంతా కూడా అప్పుడైతే కవర్ అయిపోద్ది. ఇప్పుడు మెయిన్ ఇంకా ఈ తుప్పు ఎక్కడైతే ఉందో అదంతా వేసేసుకుంటే దీనిపైన రబ్బర్ మ్యాట్ వేస్తాం. రబ్బర్ మ్యాట్ వేసినప్పుడు నీళ్ళు చెమ్మాటలు నిలబడుతుంది కదండి, కొంచెం ట్రక్ అయితే పోకుండా ఉంటుంది. అందుకోసం ఈ కంపెనీ వాడు ఈ పెయింట్కి అంటే బ్లూ కలర్ అండి, వైట్కి బ్లూకి 5,000 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. కానీ మొత్తం ఏ ఫేసింగ్ కూడా అసలు పెయింట్ కలతలేదండి. డైరెక్ట్గా ఎక్కడైతే మనకు కనబడుతుందో అంటే ఎదురుగా ఫేస్, ఈ ఎదురుగా ఫేస్ తప్ప ఇంకెక్కడ కూడా పెయింట్ అయితే లేదండి అసలు. ఇగో చూడండి, ఇది జస్ట్ మడ్డి కోటింగ్. అదిగో కనిపిస్తున్నప్పుడు పెయింట్ వేయలేని దానికి తేడా ఇదే అంతే. జస్ట్ అది కోటింగ్ వేసి వదిలేసారు అంతే. దానివల్ల చూడండి చాస ఎలా పోతుందా, అక్కడ నుంచి మొదలవుతుంది మొత్తం తుప్పు అంతా కూడా. మనం అది దాన్ని ఇప్పుడు జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి ఆ పెయింట్ని అయితేనే. మొత్తం మన బండి ఇప్పుడు టాకాలన్నీ కూడా పెట్టేస్తున్నామండి రౌండ్. ఇంక ఇది అయితే కనుక మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇంక ఇవన్నీ కూడా గీకేసి కొంచెం చిరాగ్గా ఉన్నాయి కదా యాంగిల్ వెళ్ళి పెయింటింగ్ అయితే లైన్ చేద్దాం. ఓకేనా బ్రో? అవతల సరిపోద్ది చిన్న టాక
సరే ఇది ఎంగైతే వదిలే అయితే, లేదంటే అక్కడ పోదు మళ్ళీ ట్రక్ పోద్ది. ఇంకా ఫైనల్ ఆ సపోర్ట్ ఒకటి వెల్లింగ్ అయితే అయిపోద్దా బ్రో? మొత్తం తర్వాత మన పని వచ్చి ఇప్పుడు ట్రక్ అంతటికి మళ్ళీ పెయింటింగ్ కొట్టించుకోవాలండి, లేదా లైఫ్ రాదు, త్వరగా పోతుంది. ఆల్రెడీ అంతకుముందు మన ట్రక్ కూడా అలా కొట్టించడం వల్ల కొంచెం లైఫ్ అయితే వచ్చింది. మొత్తం బండి పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. హాయ్, చివరికి అవుట్పుట్ ఎలా వచ్చింది. ఇటు సేమ్ అటువైపు కూడా సేమ్ ఇలా బోర్డులు అయితే వేయించామండి, కొంచెం అడ్వర్టైజ్మెంట్ పర్పస్. దాని గురించి ఏంటో నెక్స్ట్ అయితే తెలుస్తుంది మీకు మొత్తం అంతా కూడా. ఇప్పుడు నెక్స్ట్ మన పని అయితే ఇంక పేడట్లు ఉన్నాయి కదండి, అవి బిగించాలి. ఇంకా అవి బిగితే మొత్తం పని అయితే కంప్లీట్ అయినట్టు. దొంగుడు బో, దొంగుడు బో బో బో. సరే బాయ్, బాయ్ చెప్పు.